కౌసల్యవర సూక్తి గర్భమౌటన్ కదా రాముడు దేవుడై రమణగాంచే కౌసల్య సతి సూక్తి గర్భమౌటన్ కదా రాముడు దేవుడై రమణగాంచే సీతా మహాసాధ్వీ చెలగి పెంచుట కదా కవలు కుశలవులు గనులు అవుట సీతా మహాసాధ్వీ చెలగి పెంచుట కదా కవలు కుశలవులు గనులు అవుట జిజియాలలామా రంజిల్లి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచే జిజియాలలామా చెలగి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచే పుతలి బాయి రంజిల్లి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనత నెచ్చే ప్రాణికోటికి ఈ విధ పరిమణించే అహరహంబుల బ్రోచడి ఆత్మ కంటే ఆదరంబగు వస్తువి అవని కలదా అమ్మ ప్రథమాక్షరంబే ఆద్యాక్షరంబు అమ్మ ప్రథమాక్షరంబే ఆద్యాక్షరంబు. Because of the fact Rama is begotten by Kausalya, he has become God later. Having been fostered and taken care of by Mother Sita, Kusha, Lava and they earned repute. Because of Jijia Bai, Veera Shivaji could become reputed one. It was Putali Bai who was responsible for Gandhiji, who could become Mahatma later. It is the Amma, the mother, that gives bliss and the first letter in spiritual alphabets. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మాతృభావము కంటే మధురమైనటువంటిది మరొకటి లేదు. There is no other feeling greater than the motherly feeling. కనుక మానవత్వములో ఉండినటువంటి యొక్క దివ్యత్వము మధుర భావమైనటువంటి మాతృతత్వమే. The divinity in humanity is this motherly feeling. తమ బిడ్డను రక్షించుకునే నిమిత్తము మాతృదేవి తనను తాను అర్పితముగా గావించుకొని తమ సర్వస్వమును కూడా త్యాగం చేసి పుత్ర రక్షణకై పాటుపడుతుంది. Mother struggles very hard and is prepared to sacrifice her own self for the sake of the child. కనుకనే ఈ తల్లి చేసినటువంటి త్యాగమునకే మాతృత్వమునకు ఇంత విలువ అధికమైపోయినది. Because of this sacrifice, the mother attains noble heights. న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసుని. మానవత్వంలో ఉండినటువంటి త్యాగము ఇంతకంటే అమృతత్వము అమరత్వము మరొకటి లేదు. There is no other path towards eternity, and that is eternal more than this sacrifice. మాతృతత్వమునందున్నటువంటి మధుర భావము, దివ్య భావము, నవ్య భావము, పవిత్ర భావము మరి ఏ మార్గమునందు కానీ మనకు కానరాదు. More than in a mother,
You do not find anywhere such a divine, ever new, sacred feeling. ఆ మాతృదేవి తన రక్తమును తన యొక్క సర్వస్వమును దారబోసి పుత్రుని సంరక్షించుకునే నిమిత్తమై తన యొక్క సర్వము కూడాను అర్పితము గావించుకుంటుంది. Mother sacrifices everything, her blood and all that she has, to take care of the child. ఈనాడు మానవుని యందు ఈ మాతృ ప్రేమను ఏమాత్రం కూడాను పోషించుకున్నట్టుకు ప్రయత్నించడం లేదు. Today, man is not making any sort of effort to preserve this love towards mother. శ్రీరాముడు జననీ జన్మభూమశ్చ స్వర్గాదిపి గరేసే. Sri Rama considered his motherland more important than that of the heaven. భగవంతుడు నిర్గుణుడు నిరాకారుడు. God is beyond all forms and attributes. అవ్యక్తమైన భగవంతుణ్ణి అనేక విధములుగా ఆరాధనలు సల్పుతున్నాము. God who is not manifested is worshipped in various forms. భగవంతుడు సర్వులకును అనుకూలమైనటువంటి స్థితిలో మనకు లేడు. God is not so easily available to everyone. అట్టి దైవత్వాన్ని మనము విశ్వసించి ఆరాధించి అనేక విధముల ఆనందాన్ని అనుభూతుకుంటున్నాం. We worship, we have full faith in God, and we derive pleasure out of it. భారతీయ పవిత్రమైన సంస్కృతి యందు ప్రధానమైనటువంటి సూత్రములు మాతృదేవో భవ, పితృదేవో భవ. Among the most important doctrines in Indian culture is the one reverence towards mother and reverence towards father. మానవునికి అందుబాటులో ఉండ ప్రత్యక్ష గోచరమవుతున్న అనుభూతిలో కలుగుతున్న మాతృమూర్తియే ప్రధాన దేవత. Mother is the main presiding deity who is present right in front and available. మాతృమూర్తి యొక్క అభిష్టము, మాతృమూర్తి యొక్క ఆనందము, మాతృమూర్తి యొక్క చర్యలు పుత్రులకు స్పష్టమే. Children are very clear what mother desires and how mother can be kept happy. ఏ విధంగా ప్రవర్తించినా తన తల్లి ఆనందించును, ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపినా తన తల్లి ఆనందించును, అది పుత్రునికి తెలుసును. The son knows pretty well how to make his mother happy by leading what kind of life and what kind of behavior that is acceptable to her. అవ్యక్తమైనటువంటి దైవత్వము దేనిని ఆశించును, దేనిని విసర్జించును, దేనిని ఆగ్రహించును, దేనిని అనుగ్రహించును ఎవ్వరికీ తెలియదు. The unmanifested divinity, we cannot judge when he would confer grace, when he would be angry. కనుక అట్టి అవ్యక్తమైనటువంటి యొక్క దైవాన్ని ఆరాధిస్తూ తన యొక్క ఆగ్రహమునకు అనుగ్రహమునకు గురి కావటం కంటే మాతృమూర్తులను ఆరాధించి మాతృమూర్తులను గౌరవించి వారి అనుగ్రహములకు పాత్రులు కావటము పవిత్రమైనటువంటి జీవితము. Instead of relying on the grace and the contempt of the unmanifested Lord, better we pray the mother in front and earn her grace. తన మాతృత్వమును ఈనాడు మర్చిపోతున్నాం. He has forgotten the motherly nature. పుత్రుని యొక్క కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాము. We are forgetting the quality expected from a son. దివ్యమైన ఆనందాన్ని అభిలషిస్తున్నాము. We expect the divine bliss. ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? How do you get it? కర్తవ్యాన్ని నిర్వర్తించక, Without performing the duty, మానవత్వాన్ని విస్మరించి, forgetting the human nature, దివ్యత్వాన్ని విరోధము గావించుకొని, keeping all ideas on the divinity, కేవలం భౌతిక లౌకికమైనటువంటి యొక్క జీవితాన్ని మనం ఆశించి, expecting all ephemeral physical life, సుఖశాంతులు కావాలంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతాయి? how do you expect happiness and peace? రాములు Rama, అయోధ్యను వదలి leaving Ayodhya, విశ్వామిత్రునితో following Vishwamitra, అరణ్యమునకు వెళ్లి went into the forest. యజ్ఞ సంరక్షణ సలిపిన తరువాత After protecting Yajna, విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని basing on the command of Vishwamitra, మిథిలాపురము చేరాడు. he reached Mithila. ఈ మిథిలాపురమునందు In that city Mithila, శివధనుస్సును taking that Shiva Dhanasu, జనక మహారాజు చేసినటువంటి యొక్క వాగ్దానమును పురస్కరించుకొని basing on the promise given by the king Janaka, సీతని ఇచ్చి కళ్యాణం చేయాలని ఆశించాడు. it was expected that Sita would be married to Rama. కానీ రాములు అంగీకరించలేదు. But Rama did not accept. నా తల్లిదండ్రుల యొక్క అంగీకారం కాక
without permission, acceptance from my నా parents, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను నేను పొందక without getting their orders, ఈ యొక్క కన్యాదానముకు నేను ఏమాత్రము కూడాను నేను ఒప్పుకోనన్నాడు. I do not accept this marriage. విశ్వామిత్రుడు ఎన్ని విధములలో కూడాను రాములకు నచ్చజెప్పాడు. Vishwamitra taught him in so many ways. కడకు గురువాజ్ఞను కూడాను మీరి He transgressed even teachers' తల్లిదండ్రుల command. యొక్క అనుమతి నాకు అత్యంత అవసరమన్నాడు. He felt that the permission from parents is most essential. తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడాను, Till parents arrive, తల్లిదండ్రుల యొక్క అభిష్టం తెలిపేంత వరకు కూడాను till the parents express their desire, సీతను కూడాను కన్నెత్తి చూడలేదు. he didn't look at Sita. ఇట్టి మాతృభక్తి కలిగినటువంటి యొక్క శ్రీరామచంద్రుని యొక్క తత్వమును ఈనాడు దివ్యోత్తమైనటువంటి యొక్క భారతదేశమునందు విస్మరించి ఉంటున్నాం. Such kind of divine feeling towards the mother is forgotten by sons today, sons of India today. తండ్రి సత్యవాక్ పరిపాలన నిమిత్తమై తాను కఠినమైనటువంటి అరణ్యవాసం కూడా చేసి 14 సంవత్సరములు కఠిన జీవితాన్ని జరిపాడు. To uphold the truth and the command of the father, he felt the times in exile, in difficulties. సత్య నిష్టనే నిజమైన తపస్సుగా భావించాడు. He felt that adherence to truth is true penance. ఈ అరణ్యమునందు భరతునితో పాటు వశిష్ఠులు కూడాను వెళ్లి రామచంద్రుని ఎన్నో విధములుగా కూడాను నచ్చజెప్పుటకు ప్రయత్నించాడు. While he was in exile, along with Bharata, Vasishtha also tried to convince him. గురూజీ, నైతిక భావము కంటే మానవ జీవితము అధికమైనటువంటిది కాదు. He told teacher, more than morality, the human life is not that important. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి నేను ఈ అడవిలో ప్రవేశించాను. Obeying father's command, I entered the forest. ఈనాడు నేను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి రాజ్యంలో ప్రవేశించిన నా తండ్రికి నైతిక మర్యాదను కోల్పోయినటువంటి వాడిని అవుతాను. If I disobey my father's command and get back to Ayodhya, I'll be disobedient to him. నేను ప్రాణమునైనా వీడుతును కానీ నా నైతిక విలువను నేనేమాత్రము వీడను. I am ready to sacrifice my life, but not the moral values. నైతిక జీవితము, ధర్మ జీవితము, త్యాగ జీవితము మానవునికి ప్రధానమైనటువంటి సూత్రంగా రామచరిత్ర లోకమునకు ప్రబోధిస్తూ వచ్చింది. The story of Rama demonstrated clearly the life of sacrifice, the life of righteousness, and the life of moral conduct. తల్లి ఆజ్ఞను, తల్లి ప్రేమకు, తల్లి దృష్టికి నోచుకోలేనటువంటి వాడు మహా దురదృష్టవంతుడనే చెప్పవచ్చు. He is really unlucky one who doesn't receive any grace from the mother, nor looks, nor try to please her. అదే భారత యుద్ధమునందు జరిగినటువంటి మరొక ఘట్టం కూడాను మనం విచారించవాలి. We should also think of another incident at the time of war of Mahabharata. కౌరవులందరూ కూడాను హతమారిన తర్వాత When all of them are killed, గ్రుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రులు గాంధారి దుఃఖించుచుండగా వారిని ఓదార్చే నిమిత్తమై కృష్ణుడు వెళ్ళాడు. to console the blind couple, Dhritarashtra and Gandhari, Krishna came. గాంధారి పట్టలేని కోపంతో ఉట్టిపడి కృష్ణుని అనేక విధములుగా కూడాను నిందిస్తూ వచ్చింది. Gandhari was very angry and started accusing Krishna. గాంధారి, నీవు చాలా పొరపడుతున్నావు. Said Gandhari, you are mistaken. పుట్టినప్పటి నుంచి నీవు ఒక్క కుమారునైనా కన్నెత్తి చూచావా? Right from the times of birth, have you ever looked at one son? నీ దృష్టినే నోచుకోలేనటువంటి యొక్క కౌరవులు నా దృష్టిలో ఏ విధంగా పడగలరు? Your sons Kauravas who don't deserve your kind looks, how do you expect them to deserve my looks? కనుక మాతృ దృష్టికి గురి కానటువంటి ఒక పుత్రుడు దైవ దృష్టికి కూడాను గురి కాలేడు. The son who doesn't receive the kind looks from mother doesn't deserve the kindness from the Lord. పవిత్రమైనటువంటి యొక్క ధర్మ సూక్తులు ఈనాడు భారతదేశం నందు నిర్మూలమైపోయినది. Such morality of the righteous conduct is completely కేవలం vanishing స్వార్థము today. సప్రయోజనమునకై జీవితమును అంకితం గావించుకొని Man is spending life in selfishness, self-interest. దైవత్వమును, దివ్యత్వమును, పవిత్రతను మనం విస్మరిస్తూ వచ్చాము. The divinity and the godliness are totally forgotten. మానవుని యొక్క నీతి నిజాయితీలను కూడా కోల్పోతున్నాము. The morality and the integrity are lost. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని, పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేసుకుంటున్నాము. We perform so many functions, the birthdays and festivals. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము. The festivals are not that important. మనకు వేషములు కాదు ప్రధానము. వేషములు కాదు It's not ప్రధానం. the dress that's important. భాషలు కాదు ప్రధానం. Not the language that's important. భావము ప్రధానం. The feeling is important. ఈ భావశుద్ధి లేకుండా ఆగినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు. Without purity of the heart, you cannot have fulfillment of wisdom. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మీరు తగినటువంటి చర్యలు గావించండి. To purify the heart, you do actions. అందరినీ ప్రేమించండి. You love everybody. అయితే
ఈ ప్రేమ ఎందుకును స్వార్థమైనటువంటిదిగా రూపొందింప చేయకూడదు. You should never make this love selfish. అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒకటిగా విశ్వసించండి. God is present in everyone, which is one and the same. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना सम योग नहीं, जप ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं.